ఎంఎస్ఎస్ ప్రేక్షకులకు నమస్తే. నేను మీ మండల సంజీవ. మిత్రులారా, ఈరోజు ఈనాడు, వెలుగు, ఆంధ్రజ్యోతి, నమస్తే తెలంగాణలో ఉన్నటువంటి ప్రధాన పత్రికల విషయానికి వస్తే, ఇటీవల గత 2 రోజుల కింద జరిగినటువంటి ఈ విమాన ప్రమాద దుర్ఘటనపై కేంద్ర ప్రభుత్వం, ఏవియేషన్ శాఖ మంత్రి ఒక హై లెవెల్ విచారణ కమిటీని ఒకటి వేయడం జరిగింది మిత్రులారా. ఎందుకంటే మరి తప్పిదం ఎవరిది, మరి ఏ విధంగా జరిగింది, పైలట్ లోపమా, సాంకేతిక లోపమా, మరి తర్వాత వాతావరణం సంబంధించా అనేటువంటి పూర్తిగా ఒక కూలంకుషంగా, పూర్తి ఒక విశ్లేషణాత్మకంగా ఉంటే గాని మరి యొక్క దుర్ఘటన పైన ఒక సమీక్ష ఉంటుందనేటువంటి అభిప్రాయం ఇది దేశంలోనే కాక యావత్తు ప్రపంచాన్ని ఒక కుదుపు వేసినటువంటి ఈ యొక్క సమస్య. 247, 250 మంది ఈ విధంగా మరి చనిపోవడం మరి చాలా ఆశ్చర్యానికి గురి చేసింది. ఎందుకంటే ఇటు ప్రయాణికులల్లో, ఇటు ప్రభుత్వాన్ని, ఇటు అధికారులలో, ఇటు ఒక విమానంలో ప్రయాణించాలన్నటువంటి ఎంతో సంతోషకరంగా ఉన్నటువంటి ఈ యొక్క ప్రయాణికులల్లో ఈ విధంగా ప్రమాదం మూకుమ్మడిగా ఇంతమంది చనిపోవడం అది మామూలు విషయం కాదు. మరి ప్రతి ఒక్కరిని ఇది ఆశ్చర్యపరిచే విషయం. ఇది హై లెవెల్ కమిటీ ఉంటేనే మరి సాధ్యమైనటువంటి విషయం. మరి అన్ని దినపత్రికలు దాదాపు ఈరోజు మనం చూస్తున్నాం మిత్రులారా. అదేవిధంగా మరి తెలుగు ఏవియేషన్ అకాడమీ డైరెక్టర్ ఎస్ఎన్ రెడ్డి గారు కూడా పలు ఛానళ్ళ ఇంటర్వ్యూలో కూడా సుమారు వాళ్ళు 2000 మందికి పైలట్లకు ట్రైనింగ్ కూడా ఇచ్చారు. మరి దానిపైన కూడా వారు తనకున్నటువంటి సుమారు 20-25 ఏళ్ళ అనుభవాన్ని కూడా వాళ్ళు చెప్పడం జరిగింది. ఆ యొక్క న్యూస్ కూడా మనం ఈరోజు వార్తాపత్రికలో చూస్తున్నాం మిత్రులారా. ఎందుకంటే ఒక పైలట్ సంబంధించినటువంటి సమాచారం మరి అనుభవజ్ఞుల నుంచి మరి తెలుసుకుంటేనే కానీ ఇది సాధ్యాసాధ్యాలమైన మరి చర్చించడానికి వీలు లేదు అనేటువంటి విషయాన్ని వారు కూడా మరి పలు కోణాలుగా, ఇది ఫ్యూయల్ సమస్యనా, వాతావరణ సమస్యనా, లేకపోతే మరి ఏమన్నా సాంకేతిక లోపమా అనేటువంటిది ఆ విషయాలు ధృవీకరిస్తూ మరి నిన్న జరిగినటువంటి అహ్మదాబాద్ విమాన ప్రమాదం పైన కూడా కొన్ని విషయాలు చెప్పడం జరిగింది. మరి ఆ విషయాలు కూడా మరి ఈరోజు చర్చించడానికి ప్రయత్నం చేద్దాం మిత్రులారా. ఈరోజు ఈనాడులో ఉన్నటువంటి ప్రధాన అంశాలు ఒకసారి చూద్దాం. కేసుల నోటీసుల మేడిగడ్డ కుంగుబాటు బాధ్యతలపై చర్యలకు కసరత్తు, విజిలెన్స్ మాన్యువల్ ఆధారంగా ముందుకెళ్లాలని సర్కారు నిర్ణయం అనేటువంటి న్యూస్ ఒకటి మనం ఈనాడులో చూస్తాం మిత్రులారా. విజిలెన్స్ కమిషన్ సిఫార్సుల్లో ముఖ్యాంశాలు. విజిలెన్స్ నివేదిక ఆధారంగా 17 మంది అధికారులపైన నిర్మాణ సంస్థ L&T PES పైన క్రిమినల్ ప్రొసీడింగ్స్ చేపట్టాలి. వీరి నిర్లక్ష్యం వల్ల మేడిగడ్డ బ్యారేజీ కుంగడంతో పాటు ప్రభుత్వ ఖజానాకు తీవ్ర నష్టం వాటిల్లినందున ఐపీసీ సెక్షన్లు 120B, 336, 409, 418, 423, 426 కింద పీసీ యాక్ట్ లోని తగిన సెక్షన్ల కింద డ్యామ్ సేఫ్టీ యాక్ట్ 2021, PDPP యాక్ట్ 1984 ఆధారంగా తక్షణం చర్యలు తీసుకోవాలి. అవకతవకలకు సంబంధించి 33 మంది అధికారులపై అభియోగాలు నమోదు చేసి మేజర్ పెనాల్టీ ప్రొసీడింగ్స్ చేపట్టాలి. 2017 సెప్టెంబర్ 12న సాధారణ పరిపాలనా శాఖ జారీ చేసిన ఆదేశాలకు అనుగుణంగా ఈ చర్యలు ఉండాలి. పదవి విరమణ చేసిన ఉద్యోగులపై కూడా మేజర్ పెనాల్టీ ప్రొసీడింగ్స్ చేపట్టడంతో పాటు కేసును కమిషన్ ఆఫ్ ఎంక్వైరీకి అప్పగించాలి అనేటువంటి న్యూస్ ఒకటి మనం మీనాల్లో చూస్తాం మిత్రులారా. ఒక విషయం మనం గమనించాలి. కాళేశ్వరం పైన మరి సుమారు ఈ యొక్క 17 మంది అధికారుల పైన చర్యలు తీసుకోవాలి, పలాన్ సెక్షన్ల కింద ఈ యొక్క కేసులు నమోదు చేయాలనేటువంటి ఈ అంశాలు ఈరోజు ఈనాడు పత్రికలు చూస్తున్న మిత్రులారా. మరి అదేవిధంగా ఇటీవల గతంలో పనిచేసినటువంటి ఈ యొక్క కాళేశ్వరం పనులలో ఒక్కొక్క అధికారి, ఇటీవల మనం శ్రీధర్ అనేటువంటి గతంలో పనిచేసిన ఈ 150 కోట్ల పైగా అక్రమాస్తులు, వ్యవసాయ భూములు తదితర ఇవన్నీ, ఇంతకుముందు కూడా హరిరామ్ అనేటువంటి ఒక నీటిపారుదల శాఖ అధికారి కూడా ఇప్పటికే వారు రిమాండ్లో ఉన్నారు. అనేకమైంది అంటే దొరికిన వాళ్ళు ఏసీబీకి ఈ విధంగా 1 కోట్ల రూపాయల అవినీతితో బయటపడుతుంటే మరి దొరకని వారు, మరి అధికారులకు ఏసీబీకి దొరకని వాళ్ళు ఎంతమంది? ఇది ప్రశ్నలో $1 మిలియన్ ప్రశ్న. కాళేశ్వరం ప్రాజెక్టు పైన మరి ఇంత అవినీతి సంబంధించినటువంటి కాళేశ్వరం ప్రాజెక్టా? మరి
ఈ యొక్క రైతుల్లో ఒక సరికొత్త ఆలోచన, సరికొత్త ఆశ ఈ యొక్క మరి నింపుతామైనటువంటి రైతుల ఆకాంక్ష నెరవేర్చవలసినటువంటి ఈ యొక్క కాళేశ్వరంలో ఇంత గోల్మాల్ జరిగిందా? ఇన్ని కోట్ల రూపాయలు అదనం మన భారం పడిందా ప్రతి వ్యక్తి? మరి రాబో కాలంలో మరి ఏం కావాలి, పరిస్థితి ఏంటి? మరి అధికారులు ఈ విధంగా కోట్ల రూపాయల మరి అక్రమాస్తులు సంపాదిస్తే మరి తెలియని వారు ఎంత, తెలిసిన వారు ఎంత? ఇది మామూలు ప్రజల్లో మరి మొలకెత్తున్నటువంటి, లేవనెత్తున్నటువంటి ఈ యొక్క ప్రశ్నల ప్రకంపనలు మిత్రులారా. మరి ఈ విషయం పైన మరి భిన్నాభిప్రాయాలు మరి చూస్తాం. ఎవరిని కదిలించినా కూడా కాళేశ్వరం కాళేశ్వరం అనేటువంటి మాట గత 6 నెలల నుంచి మనం పేపర్లో చదువుతున్నాం, వింటున్నాం. మరి ఈ యొక్క అధికారులు, మరి అవినీతి అధికారులు బట్టి చూస్తే మరి ఏ స్థాయిలో మరి ఈ యొక్క కాళేశ్వరం పైన అవినీతి జరిగిందనేటువంటి ఈ యొక్క $1,00,000 మిలియన్ ప్రశ్నగా మరి మామూలు రైతాంగంలో కూడా వినిపిస్తుంది మిత్రులారా. నిన్న రాష్ట్ర ప్రభుత్వం తరఫున గద్దర్ అవార్డుల ప్రధానోత్సవం జరిగింది. ఆ యొక్క కార్యక్రమం మరి సీఎం ఆధ్వర్యంలో జరిగింది. మరి ఆ యొక్క కార్యక్రమం సత్యుత మిత్రులు, సీఎం రేవంత్ రెడ్డి నుంచి పైడి జయరాజ్ సినీ పురస్కారం అందుకుంటున్న దర్శకుడు. మణిరత్నం చిత్రంలో టిఎఫ్డిసి చైర్మన్ దిల్ రాజు, ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క సంబంధించినటువంటి చిత్రం చూడొచ్చు మిత్రులారా. మరి దిల్ రాజు గారు, అదేవిధంగా బిఎన్ రెడ్డి సినీ పురస్కారంతో దర్శకుడు సుకుమార్, నాగిరెడ్డి చక్రపాణి పురస్కారంతో అట్లూరి పూర్ణచంద్రరావు, కాంతారావు ఫిల్మ్ అవార్డ్స్ తో విజయ దేవరకొండ, రఘుపతి వెంకయ్య పురస్కారంతో ఎండమూరి వీరేంద్రనాథ్ అనేటువంటి యొక్క న్యూస్ ఒకటి చూస్తున్న మిత్రులారా. నిన్న హైదరాబాద్ లో జరిగింది ఇది. హాలీవుడ్ బాలీవుడ్ హైదరాబాద్ కు రావాలి సీఎం ఈ సందర్భంగా అంటున్నటువంటి మాట కూడా చూస్తున్నాం మిత్రులారా. అదేవిధంగా గద్దర్ కుమార్తె వెన్నెల, సతీమణి విమల, కుమారుడు సూర్యకిరణలతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అనేటువంటి న్యూస్ ఒకటి చూస్తున్నాం మిత్రులారా. భూదాన్ భూముల స్వాహాకు కుట్ర, మండల స్థాయి నుంచి రాష్ట్ర అధికారుల వరకు పాత్ర, తప్పుడు వారసత్వ ఫోర్జరీ పత్రాలకు ఆమోదం, హైకోర్టులో దాఖలు చేసిన కౌంటర్లో ఈడీ వెల్లడి, దర్యాప్తులో కీలక విషయాలు వెలుగులోకి, సర్వే నంబర్ 194లోను అక్రమాలు అనేటువంటి న్యూస్ ఒకటి ఈరోజు మిత్రులారా. ఈ యొక్క భూదాన భూములకు సంబంధించినటువంటి గోల్మాల్ వ్యవహారం పైన ఈరోజు ఈనాడులో అతిపెద్ద వార్త ఒకటి ఉంది. మరి దాంట్లో చిన్న స్థాయి మరి నాయకుని, అధికారి నుంచి రాష్ట్ర స్థాయి ఐఏఎస్ ఐపీఎస్ వరకు కూడా ఈ యొక్క భూముల స్వహా అనేటువంటి దాంట్లో మరి పలువురు ప్రధానమైనటువంటి వ్యక్తులు ఉన్నారు. ఈ యొక్క భూముల విషయంలో కూలంకుషంగా మరి చర్చ జరగాల్సిన అవసరం ఉంది అనేటువంటి విషయం వార్త యొక్క సారాంశంగా చెప్పుకోవచ్చు మిత్రులారా. కోరిన చోట దొరకవు, కొనాలంటే వీలవదు, మహిళా సంఘాల పెట్రోల్ బంకులకు స్థలాల కొరత, రద్దీ ప్రాంతాల్లోనే సేకరణకు ప్రభుత్వం ఆదేశాలు, సమస్యలపై 22 జిల్లాల కలెక్టర్ల నివేదిక, లాభదాయకంగా నారాయణపేట బ్యాంక్ నోడల్ అధికారుల నియామకం. నారాయణపేటలో మహిళా సంఘాల ఆధ్వర్యంలో నడుస్తున్న పెట్రోల్ బంకు ఇది ఒకటి చూడొచ్చు మిత్రులారా. రాష్ట్రంలో రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల మహిళలను మరి కోటీశ్వరులను చేయాలనేటువంటిది మా యొక్క ప్రధాన లక్ష్యం అనేటువంటి సంకల్పంతో ముందుకు పోయేటువంటి ఆలోచనగా మనం 2-3 వార్తలు చదివాం. అదేవిధంగా మరి కలెక్టర్లు కూడా ఈ విషయం పైన దృష్టి సారించి మహిళలకు ఎక్కడైతే మరి గిరాకీ ఉంటుంది, ఎక్కడైతే మరి వారికి అనుభవం ఉంటుంది అనేటువంటి స్థలాల సంబంధించినటువంటి ఏర్పాట్లు ఉన్నారు. కానీ విషయం ఏంటంటే కోరిన చోట దొరకవు, మరి కొనాలంటే వీలవుతలేదు. అంటే అక్కడ గిరాకీ ఉన్న దగ్గరనేమో స్థలం దొరకట్లేదు, స్థలం ఉన్న దగ్గరనేమో వీలు కావట్లేదు అనేటువంటి విషయం కూడా మరి ఈ యొక్క కలెక్టర్ల దృష్టికి వచ్చినట్టు ఈ యొక్క వార్త యొక్క ముఖ్యాంశంగా చెప్పొచ్చు మిత్రులారా. నోడల్ అధికారుల నియామకం. వరంగల్, నిజామాబాద్, మెదక్, సిద్దిపేట, ఖమ్మం, జగిత్యాల మొత్తానికి 22 జిల్లాల్లో నోడల్ అధికారులను నియమించాలని ప్రభుత్వం కలెక్టర్లను ఆదేశించింది. మరి ప్రభుత్వం అయితే మరి జిల్లా కలెక్టర్లను ఆదేశించింది. మరి జిల్లా కలెక్టర్ నోడల్ అధికారులను నియమించి మరి తొందరగా ఈ యొక్క మహిళలకు సంబంధించినటువంటి స్థల సేకరణ మరి పూర్తి చేయాలని చెప్పేసి ఈ యొక్క నోడల్ అధికారులకు కలెక్టర్లు ఆదేశించినటువంటి విషయం ఈ వార్త సందర్భంగా తెలుస్తుంది మిత్రులారా. ఈరోజు వెలుగు పత్రికలో ఉన్నటువంటి ప్రధాన అంశం చూద్దాం. విమాన ప్రమాద ఘటనపై హై లెవెల్ కమిటీ, భవిష్యత్తులో మళ్లీ ప్రమాదాలు జరగకుండా స్టడీ కోసం ఏర్పాటు. కె రామ్మోహన్ నాయుడు, బ్లాక్ బాక్స్ లోని డేటా డీకోడ్ చేశాకే ప్రమాదానికి కారణం తెలుస్తుంది. 2 ప్రమాదాలు తండ్రిని కోల్పోయా, బాధితుల ఆవేదనను అర్థం చేసుకోగలను. డెడ్ బాడీలకు వేగంగా DNA పరీక్షలు జరుగుతున్నాయి. మృతదేహాలను వీలైనంత త్వరగా అందజేస్తాము. మీడియాకు
వెల్లడించిన సివిల్ ఏవియేషన్ మినిస్టర్ 270కి పెరిగిన మృతుల సంఖ్య అనేటువంటి న్యూస్ ఒకటి ఈ రోజు వెలుగులో చూస్తున్నాం మిత్రులారా. తెలంగాణ ఏవియేషన్ డైరెక్టర్ మరి మాజీ పైలట్ మరి సుమారు 20-30 సంవత్సరాల నుంచి అపారమైనటువంటి అనుభవం కలిగినటువంటి ఎస్ఎన్ రెడ్డి గారు మరి ఏవియేషన్లో మరి పైలట్గా పనిచేసి రిటైర్డ్ అయి మరి యొక్క తన అనుభవాలను మరి కొన్ని వార్తా ఛానళ్లకు మరి ఆయన ఇచ్చినటువంటి ఇంటర్వ్యూలో కొన్ని సాంకేతిక విషయాలు మరి ప్రమాదాల విషయం పైన ఆయన కూలంకుషంగా చెప్పడం జరిగింది మిత్రులారా. ఏవియేషన్ రిటైర్డ్ డైరెక్టర్ మరి ఎస్ఎన్ రెడ్డి గారు మరి అపారమైనటువంటి అనుభవం గల వ్యక్తి. మరి సుమారు 2000 మందికి మరి ఆయన స్వయంగా ట్రైనింగ్ ఇచ్చినటువంటి వ్యక్తి. విమానం ఒక 100 ఫీట్లు పైకి మరి టేకప్ అవుతున్న సమయంలో ఈ 2 వీల్స్ సంబంధించినటువంటి 100 ఫీట్ల పైకి పోగానే ఇవి ముడుచుకోవాల్సిన అవసరం ఉంది. మొన్న జరిగినటువంటి ప్రమాదాల్లో మాత్రం అవి ముడుచుకోకుండా మరి ఎక్కడో సాంకేతిక లోపమా మరి ఇదేనా మరి కూలంకుషంగా మరి బ్లాక్ బాక్స్ అనేది ఉంటుంది. అవన్నీ కూడా మరి సమీకరించి మరి పూర్తిగా ఒక అవగాహనకు వచ్చినాకనే ఈ యొక్క విచారణ తెలుస్తుంది. రకరకాలు ఉంటాయి. ఓసారి వాతావరణం ఉంటుంది, ఓసారి సాంకేతిక సమస్య, వివిధ ఒక కోణమని అప్పటికప్పుడు మనం నిర్ధారించలేం. ఈ యొక్క ప్రమాదంలో మాత్రం మరి 100 ఫీట్లు పోయిన తర్వాత ఈ యొక్క వీల్స్ మాత్రం లోపలికి వెళ్లకుండా ముడుచుకోకుండా మరి అదే విధంగా ఉండడం వల్ల ఆ ఎత్తైన ఈ యొక్క హాస్టల్ భవనానికి తగిలి కుప్పగూలిపోయిందనేటువంటి విషయం మాత్రం ఒకటి స్పష్టంగా అర్థమవుతున్నటువంటి మాత్రం చెప్పడం జరిగింది మిత్రులరా. మరి ఏదైనా కూడా ఒక ఏవియేషన్ వారు చేసినటువంటి హై లెవెల్ కమిటీలో పూర్తి వివరాలు తెలుస్తాయి అనేటువంటి విషయం మాత్రం చెప్పగలిగారు. విడిగా యాంటీబయాటిక్స్ వినియోగంలో దేశంలోనే తెలంగాణ 3వ స్థానం అనేటువంటి వార్త ఒకటి వెలుగులో కనిపిస్తుంది మిత్రులరా. ప్రిస్క్రిప్షన్ లేకుండా మెడికల్ షాప్ లో యథేచ్ఛగా అమ్మకాలు, జ్వరం, దగ్గు, డెమేరియా, ఒళ్ళు నొప్పులకు వాడకం, మానవాళికి ముప్పుగా యాంటీ మైక్రోబియల్ రెసిస్టెన్స్ సూపర్ బగ్స్ ఏర్పడి ఏ మందులకు లొంగని రోగాలతో ప్రజలు సతమతం, యాంటీబయాటిక్స్ వాడకంపై అవగాహన కల్పించాలంటున్న ఎక్స్పర్ట్స్. మిత్రులారా, ఈరోజు ఎలాంటి ప్రిస్క్రిప్షన్ లేకుండా డాక్టర్ అది డైరెక్ట్ గా మరి అందరు కూడా మెడికల్ షాప్ లో పోయి నాకు జ్వరం వచ్చింది, నాకు దగ్గు, నాకు ఆయాసం అనే తదితర విషయాలు వీళ్ళే పోయి చెప్పి మరి మందులు కొంటారు. ఇది చాలా అప్రమత్తంగా ఉండాలి. ఇటువంటి దీర్ఘకాలికంగా చాలా ఇబ్బందులు వస్తాయని చెప్పేసి ఒక వెలుగులో ఒక ప్రధానమైనటువంటి వార్త ఒకటి ఉంది మిత్రులారా. ఈరోజు ఆంధ్రజ్యోతిలో ఉన్నటువంటి ప్రధాన అంశాలు ఒకసారి చూద్దాం మిత్రులారా. కఠినంగా కనిపించిన అభిమానమే ఎన్టీఆర్ నేషనల్ ఫిలిం అవార్డును బాలకృష్ణకు, ఉత్తమ నటుడు అవార్డు అల్లు అర్జున్ కు అందజేసిన సీఎం. చిత్రంలో డిప్యూటీ సీఎం బట్టి దిల్ రాజు అనేటువంటి న్యూస్ ఒకటి ఆంధ్రజ్యోతిలో కనిపిస్తుంది మిత్రులారా. అదేవిధంగా భూలాన్ భూములపై భారీ కుట్ర, మరి విద్యుత్ సంస్థలో కొలువుల మేళ, 4 సంస్థలో 5348 పోస్టుల ఖాళీ అనేటువంటి న్యూస్ ఒకటి ఆంధ్రజ్యోతిలో చూస్తున్నాం మిత్రులారా. అదేవిధంగా అత్యధికంగా మార్కులు 686. ఈసారి నీట్ కఠినం, తగ్గిన మార్కులు, ఉత్తీర్ణుల సంఖ్య. తెలుగు రాష్ట్రాల విద్యార్థులకు నిరాశ. టాప్ 20లో ఇద్దరే, టాప్ 100లో 11 మంది అనేటువంటి న్యూస్ ఒకటి చూస్తున్నాం మిత్రులారా. మరి వీరిద్దరు టాప్ వచ్చినటువంటి విషయం. మరి అదేవిధంగా ఇరాన్ లో భారీ విధ్వంసం, తొలిసారి ఆర్థిక మూలాల లక్ష్యంగా ఇజ్రాయెల్. విమాన ప్రమాదంపై ఉన్నత స్థాయి కమిటీ. 274 చేరిన మృతుల సంఖ్య. కల్తీ ఇంధనమే కూల్చిందా క్వశ్చన్ మార్క్. 2 ఇంజన్లు విఫలమయ్యే ఛాన్స్ తక్కువే. ఈరోజు నమస్తే తెలంగాణలో ఉన్నటువంటి ఒక న్యూస్ ఒకటి చూద్దాం. రేవంత్ బూతులు, పోలీసులకు సూక్తులు, కేటీఆర్ పైనే కేసులు. సీఎం రేవంత్ రెడ్డిని తిట్టారనే సాకుతో కేటీఆర్ పై కేసు నమోదు చేసిన పోలీసులు. మరి కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావును రేవంత్ రెడ్డి తిట్టిన తిట్ల సంగతి ఏంది? ఆయన తిట్లు పోలీసులకు వినపడలేదా? సీఎం పై కేసు నమోదు చేయరేందుకు? వాళ్ళ ఫిర్యాదు చేస్తే ఆగమేఘాలపై కేసులు. ప్రతిపక్ష నేతల ఫిర్యాదులు పుట్టదాఖలు అనేటువంటి న్యూస్ ఒకటి మనం నమస్తే తెలంగాణలో కనిపిస్తుంది మిత్రులను. అదేవిధంగా యుద్ధం తీవ్రం, ఇజ్రాయెల్ ఇరాన్ భీకర యుద్ధ దాడులు. మరి సుంకిశాల కూలీనా కనిపించలేదా అనేటువంటి ఒక న్యూస్ ఒకటి కనిపిస్తుంది మిత్రులారా. అదేవిధంగా ఏడాది దాటిందో మొత్తం కట్టాల్సిందే అనే అదొక న్యూస్ కనిపిస్తుంది మిత్రులారా. ఈరోజు ఉన్నటువంటి ఈనాడు, ఆంధ్రజ్యోతి, వెలుగు, నమస్తే తెలంగాణలో ఉన్నటువంటి ప్రధాన అంశాలు ఇవి. అదేవిధంగా ఒక విషయం గమనించాలి మిత్రులారా. ఈరోజు ఈనాడులో 1, 2, 3, 4, 5, 6 యొక్క పేజీల్లో, ఫస్ట్ పేజీల్లో
ఈ నీట్కి సంబంధించినటువంటి ఎగ్జామ్ ఫలితాలకు సంబంధించి దాదాపు అన్ని దినపత్రికలలో మరి నారాయణ శ్రీ చైతన్య సంబంధించినటువంటి అడ్వర్టైజ్మెంట్లు ఉన్నాయి. మరి మిత్రులారా మరి జాగ్రత్త, ఎందుకంటే ఈ యొక్క ప్రైవేటు కాలేజీల యొక్క మోసాలు కానీ వారి యొక్క కళాశాలలో చేర్పించమైనటువంటిది వారు రకరకాల అనేటువంటి చెప్పుకుంటూ వచ్చి మరి పిల్లలను మరి వాళ్ళ మాటలే ఫస్ట్ వచ్చినాయని చెప్పేసి ఈ యొక్క ప్రకటన చూస్తేనే అర్థమవుతుంది. మరి తస్మాత్ జాగ్రత్త అనే విషయం తెలియజేస్తూ మరి ఇవి ఈ రోజు ఉన్నటువంటి ప్రధాన అంశాలు. నమస్తే.